he studied MBA and completed MBA degree in prestigious Geetam Deemed University in Vizag. And also he worked as in so many banks. And after movie business movie also. సార్వజనిక గారు విద్యార్థులతో మాట్లాడి మీరు ఒక మంచి స్ఫూర్తిని నింపుతారని, తర్వాత మీరు ఎవరైనా మూవీనేమో తెలుగు తలైవా అంటే నాయకుడు అని, అందరు చిన్నపిల్లలు చదవాలి అని చెప్పి హీరో చేసిన ఒక పోరాటం అన్నమాట ఈ మూవీ అంతా. చాలా మా చిన్నప్పుడు ఓన్లీ ఒక సినిమా మాత్రం. సో సినిమా హీరో అవ్వాలని చెప్పి కోరిక చిన్నప్పటి నుంచి మూడు పిల్లలంటే డెఫినెట్గా సినిమా హీరో అవ్వాలని కోరుకుంటుంది. సినిమాలు ఏదో ఒకటి చేద్దామని ఉండేది. సో ఆపర్చునిటీ వచ్చిందని కొంచెం అని సో హీరో హై చేసేస్తున్నాను. సినిమాకి వెళ్ళకపోతే నేను కెరీర్ స్టార్ట్ చేసిన బ్యాంక్ నుంచి స్టార్ట్ చేశాను. నేను హెచ్ఎస్బిసి బ్యాంక్లో వర్క్ చేశాను, స్టాండర్డ్ బ్యాంక్లో వర్క్ చేశాను, యాక్సిస్లో వర్క్ చేశాను. మా డాడీ కూడా బ్యాంక్ ఎంప్లాయ్ అన్నమాట. సో మా నాన్న బ్యాంక్లో వర్క్ చేశాడు కాబట్టి నేను కూడా బ్యాంక్ అన్న అవ్వాలని చిన్నప్పటి నుంచి. అంతే కదా, మన డాడీ ఏం చేస్తే మనం కూడా అదే చేయాలంటే. మా డాడీ బ్యాంకర్ కాబట్టి నేను బ్యాంకర్ అవ్వాలనుకున్నా, బ్యాంకర్ అయ్యాను. ఇన్ కేస్ సినిమా రాకపోయినట్లయితే, సినిమా కాకపోయినట్లయితే మీడియా పర్సనాలిటీగా ఉంది. అంటే సినిమా అనేది ఫాస్టెస్ట్ మీడియం అంటే ఏంటంటే జనాలకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలన్నా, జనాలకు మంచి చేయాలన్నా, ఉద్ధరించాలన్నా, ఏదైనా చేయాలని అనుకుంటే చాలా మీడియంస్ ఉన్నాయి. రేడియో ఉంది, టీవీ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇలాంటి మీడియంస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిలోకి ఫాస్టెస్ట్ మీడియం ఏంటి అని అంటే సినిమా. ఒక సినిమాలో ఒకటి చెప్పాలి అని అనుకుంటే దాన్ని వచ్చినటువంటి రంగానికి పూర్తి ఆపోజిట్ లో ఉంది అనుకుందాం. మరి కళల పట్ల మీరు ఇన్స్పైర్ అయ్యి ఒక నాయకుడిగా మీరు సినిమా చేయాలనుకోవడానికి ఇన్స్పైర్ అవుతారు. ఇండియన్ హిస్టరీ చేస్తాయి. మనకి మూవీ అనేది ఒక ఇండస్ట్రీగా కన్సిడర్ చేస్తుంది. నేను ఒక వ్యాపారం చేస్తాను అని అంటే బిజినెస్ చేస్తాను, ఒక వ్యాపారం చేస్తాను, ఏదో ఇన్స్పిరేషన్ యాస్పెక్ట్ అంటే మూవీస్లోకి వస్తానన్న థాటే నాకు లేదండి. వస్తాను చేస్తానని ఏమి లేదు. నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇన్స్పిరేషన్ యాస్పెక్ట్ తీసుకుంటే నాకు మిగతా దాంట్లో ఉన్నాను, కానీ దీన్ని మూవీ వైపుగా ఎవరైతే అది నాకు ఇన్స్పిరేషన్ అవుతుంది. మిగతా ఇండస్ట్రీ చాలా మంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, కానీ దీనికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఆపర్చునిటీ, గాడ్ గ్రేస్, luck, all these things covered me and that made me to become an actor.